ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ లొకేషన్ అలాగే ప్రైస్ అనేది cmpropertiesvizag.com అని మన వెబ్సైట్లో పోస్ట్ చేశాము. అలాగే ఈ హౌస్కి సంబంధించిన ఫొటోస్ కూడా అక్కడే ఉంటాయి, మీరు చూడొచ్చు. ఈ ఫ్రంట్లో ఉన్నది ఇదంతా కూడా 40 ఫీట్ రోడ్డు. చూడండి, చుట్టూ కూడా ఇల్లులు ఉన్నాయి. ఇప్పుడు దీని కాస్ట్ ఎంత చెప్తున్నారు, మెజర్మెంట్ ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాము. మనకు చూసుకుంటే సెల్లార్ వదిలేసి కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకి G+1 ఇండివిజువల్ హౌస్ అనమాట. 112 గజాల్లో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ చూస్తే మనకి మోటార్ ఉంది చూడండి. అండ్ మనకి ఎటువైపు కూడా జాయింట్ అయితే ఏం లేదు, చూసారు కదా. చుట్టూ కూడా మనకి హౌసెస్ అయితే ఉన్నాయి, స్టే చేస్తున్నారు. అండ్ న్యూ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది చూడండి. ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది. మనం చూస్తుంది అది వచ్చేసి మెయిన్ రోడ్డు, అలాగే అది వచ్చేసి స్కూలు, చూసారు కదా. ఇప్పుడు ఒకసారి మనం హౌస్లోకి ఎంటర్ అవుదాం. ఈ బిల్డింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్, మనకి ఎంట్రన్స్ నార్త్ ఫేసింగ్ ఇచ్చారు వాస్తుపరంగా. ఇది బ్రాండ్ న్యూ హౌస్ అండి. సో ఇక్కడ చూస్తుంది ఇది టేక్ వుడ్, క్వాలిటీగా ఉంది. అండ్ క్వాలిటీ విషయంలో చాలా బాగుంది. ఎలివేషన్ వర్క్స్ కూడా చూసారు కదా. హాల్ వచ్చేసి మనకి స్పేసియస్గా ఉందండి. ఇది వచ్చేసి టీవీ ఏరియా. ఇలా స్ట్రైట్గా చూసుకుంటే కిచెన్ కూడా స్పేసియస్గా ఉంది, చూసారా. అండ్ ఇక్కడ మనకి ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. ఇది జనచైతన్య లేఅవుట్ అంటారు. ఒక 15 డేస్లో మొత్తం వర్క్స్ కంప్లీట్ చేసేస్తారు. ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు మనకి. ఇటువైపు చూసుకుంటే మనకు ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. దీనికి కూడా సీలింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేస్తారు. ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఇస్తారు. ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది కూడా సీలింగ్ వర్క్స్ కంప్లీట్ చేసి ఉంది. అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఒక 15 డేస్ టైం ఇస్తే ఇందులో మొత్తం వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేస్తారు. సో ఇది 112 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. దీని మెజర్మెంట్ వచ్చేసి 28x36 అండి. స్పేసియస్గా ఉంది హౌస్. G+1 ఇండివిజువల్ హౌస్. ఇది నార్త్ ఫేసింగ్ వస్తుంది. 40 ఫీట్ రోడ్డు మనకి హౌస్ ముందు ఉంటుంది. ఈ హౌస్ దగ్గర నుండి సింహాచలం 5.8 km వస్తుందండి. అండ్ ఇది వచ్చేసి మనకి పిల్లర్స్ హౌస్ అండి. ఒకసారి లొకేషన్ చూడవచ్చు. మనం పైకి వెళ్తున్నాము. ఇక్కడ మనకి గ్రిల్స్ వస్తాయి. చుట్టూ చూడండి, ఇవన్నీ హౌసెసే. ఇది పిల్లర్స్ హౌస్ అండి. ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది. అండ్ చుట్టూ కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆల్రెడీ స్టే చేస్తున్నారు కూడా ఇల్లులు కట్టుకొని. అండ్ మనకు అక్కడ మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదా. ఇలా రైట్ సైడ్ వెళ్తే సింహాచలం వెళ్తాం 5.8 km వెళ్తే. ఇలా లెఫ్ట్ 3 km అంటే పులగానిపాలెం మీదుగా వెళ్తే ఒక 3 km మనం పెందుర్తి వెళ్తాము. లేదు అక్కిరెడ్డిపాలెం మీదుగా వెళ్తే ఒక 5 kmలో మళ్ళీ పెందుర్తి మనం రీచ్ అవుతాము.